బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. చిమ్మ చీకట మామూలు చీకటి ఒప్పందం జరుగుతుందా? చిమ్మన చీకటి ఒప్పందం జరిగిందా, మామూలు చీకటి ఒప్పందం జరిగిందా చెప్పుర్రి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ కేటీఆర్లను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తదని ప్రభాకర్ రావు శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతున్నదని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. ఏమాత్రం క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడుకొస్తారా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటాడు? బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉన్నది. కేసీఆర్ కేటీఆర్లను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు. అందుకే కేటీఆర్ను కేసీఆర్ని జైలు వేస్తలేరు అంటాను. మరి కవితను ఎట్లా జైలు వేసిందిలే? ఒప్పందం ఉంటే కవితను ఎట్లా జైలు వేసింది చెప్పు? ఒప్పందం ఉన్నది అంటాను. మరి కవిత ఎట్లా జైలు పడ్డది? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల రాజకీయ నాయకుడిగా నీకు క్యాలిబర్ అనేది లేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది జనాలకు ఒక చులకన అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు పొద్దున లేస్తే సంజయ్ ఎప్పుడు కేటీఆర్ని జైలుకు పంపాలి, ఎప్పుడు హరీష్ రావుని జైలుకు పంపాలని మాట్లాడుతుంటారు. ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు అట్ట తీసుకపోయాట కేసీఆర్ పోయి అమెరికాలో దాచిపెట్టి వచ్చిండట. వాళ్ళని తీసుకురావాలట. కాదు, గవర్నర్ గారి దగ్గరికి పోయి ఒకటి ఇచ్చిండ్లు మీరు ఫిర్యాదు. ఏమని? కేటీఆర్ని అదుపులోకి తీసుకుందామని ఇచ్చిండ్లు. గవర్నర్ గారు కూడా ఇచ్చిండ్లు మీకు. ఇచ్చినాక కేసు మొత్తం చూస్తే ఏమున్నది? ఏం లేదు, డొల్ల కేసు, డొల్ల, ఏం లేదు. అలా ఆడ రూపాయి తిన్నట్టు లేదు, రూపాయి ఆగం చేసినట్టు లేదు, ఒట్టి డొల్ల అయిపోయింది. ఎవ్వలేం లేదు. మీరు అన్ని ప్రయత్నాలు చేసిండ్లు. గవర్నర్ గారి దగ్గరికి పోయి ఇచ్చిండ్లు ఫిర్యాదు. మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి పోయి మేము కేసీఆర్ను కేటీఆర్ను పట్టుకుంటామని అక్కడ ఇచ్చిండ్లు. అన్ని రకాల ప్రయత్నం చేసిండ్లు. కానీ కేసులలో తీవ్రత లేదురా బాబు, మనం పట్టుకుంటే చీత్తు అని ఉంచే వరకు వస్తుంది పరిస్థితి అని అట్లా వదిలిపెట్టిండ్లు. ఇంకా అనేకం ఉన్నాయి కదా. ఒక ఫోన్ ట్యాపింగో లేకపోతే ఈరెస్ ఫార్ములకు సంబంధించి రేసో, అది కాకుండా ఇంక ఉన్నాయి కదా. మీరు అన్నారుగా 1,00,000 కోట్లు అవినీతి జరిగింది కాళేశ్వరంలో అన్నారు కదా. ఆ 1,00,000 కోట్లు బయటకు తీయండి, నిరూపించండి, జైలు వేయండి. ప్రజా సంపద కదా. ఎన్నికల ప్రచారంలో 4 ఓట్లు రాబట్టుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్పించి వీటిని నిరూపించిన దాఖలాలు లేవు. నిజంగా సంపద కొల్లగొట్టబడ్డది అన్నప్పుడు కొల్లగొట్టబడిన సంపదను మళ్ళీ వెనకకి తీసుకొచ్చే మొగోళ్ళు కూడా కాదు వీళ్ళు. మాటలతోటే కోటలు కట్టే మొగోళ్ళు వీళ్ళు. బీసీ రిజర్వేషన్లకు, ఎస్సీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతున్నాయంట. నువ్వు ఇక్కడ చేయి, రాష్ట్రాలు చేసుకోవచ్చు కదా రిజర్వేషన్లు. మరి ఏ బీజేపీ ఒప్పుకున్నదని తమిళనాడులో 70% రిజర్వేషన్లను అక్కడ బీసీలకు ఇచ్చిండ్లు. ఏ బీజేపీ ప్రభుత్వం ఒప్పుకున్నది? నువ్వు ధైర్యవంతుడివి అయితే నువ్వు చేసి చూపించి నాకు అడ్డుపడతానని చెప్పు. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన 420 హామీలకు బీజేపీ అడ్డుపడుతున్నదా? నువ్వు పైసలు ఇస్తానంట అంటే ఇయ్యద్దని రోజు వచ్చి నీ కాలాల్లో కట్టబెడుతుందా? పనికి మాలిన మాటలు మాట్లాడకుండా అభ్యర్థులను గెలిపించుకోరని ఎన్నికల ప్రచారానికి పోవడం అనేది ఆ కాలం పోయింది.